అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు 'కార్తీక దీపం'. ఈ కథను రచించిన వారు అపర్ణాదేవి గారు. ఇంక కథలోకి వెళ్తే, వినయ్ ఇరిగేషన్ ఇంజనీర్‌గా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. డబ్బు ఉంటేనే ప్రపంచంలో విలువ ఉంటుంది. డబ్బు ఎలాగైనా సంపాదించాలి అనే అభిప్రాయం తనది. భార్య సీత ఏమో ప్రేమ ఆప్యాయత ముఖ్యం. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుందో లేదో చెప్పలేమని భావిస్తుంది. పేద ధనిక తేడా లేకుండా అందరినీ సమానంగా చూసుకునేది. ఇంట్లో పని మనిషిని కూడా తోబట్టువులా చూసుకునేది. నలుగురిలో మంచి సంపాదిస్తే అది మనకు కష్టంలో తోడు ఉంటుంది అని భావిస్తుంది. ఇద్దరిది పూర్తి భిన్న మనస్తత్వం. ఈ విషయమై ఇద్దరు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సీత సర్దుకునేది. ఏది తెగే వరకు లాగకూడదు, ఎవరో ఒకరు తగ్గాలి అని భావించి సర్దుకునేది. వీరికి ముద్దులు మూట, గట్టె చిట్టి పాపాయి, పేరు దీప. తనకి మొన్ననే మొదటి పుట్టినరోజు చేశారు. ఆఫీస్ పని మీద వినయ్ క్యాంపు వెళ్ళాడు. అనుకోకుండా ఇంట్లో సిలిండర్ లీక్ అయి స్టవ్ పేలి సీతకు మంటలు అంటుకున్నాయి. బయటికి వెళ్తే ఎవరో ఒకరు చూసి ఆపుతారు అని బయటికి వస్తుంటే అది చూసిన చిన్నారి దీప పరుగున తల్లి దగ్గరకు వచ్చింది. కూతురుకు ఏమి అవుతుందో అనే భయం రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది. అంత నరకంలోనూ కూతురు గురించి ఆలోచించిన ఆ సీత గదిలోనే మంటల్లో కాలిపోతూ పోయింది. చిన్నారి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేసరికి పరిస్థితి చేదాటిపోయింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేసరికే దారిలోనే చనిపోయింది. అమ్మ కళ్ళ ముందే కాలిపోతూ చనిపోవడం చూసిన దీపకు కొద్ది రోజులు వెలుగు. మంట చూస్తే భయపడేది. వినయ్ మంచి చెడు చూసుకోవడానికి పిల్ల కోసమైనా పెళ్లి చేయాలని భావించిన వినయ్ తల్లి 3 నెలలు తిరగకుండానే పెళ్లి చేశారు. కూతురు ఇంట్లో ఉంటే కాపురానికి రానని రెండో భార్య సూర్య పుట్టింట్లోనే ఉండిపోయింది. 2 సంవత్సరాలు కూడా నిండని దీప కేర్ సెంటర్ నైట్ కూడా అక్కడే ఉండేలా వారితో మాట్లాడి కూతుర్ని జాయిన్ చేసి వచ్చారు. విషయం చెప్పి భార్యను ఇంటికి తీసుకుని వచ్చాడు. ఈ విషయం తెలిసిన అమ్మమ్మ దీపను తీసుకుపోయి తానే పెంచుకోసాగింది. దీప సవతి తల్లికి పెళ్ళయి 5 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. తరువాత పుట్టిన పిల్లలు చనిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని స్వామీజీని అడిగితే, దీప తండ్రికి దూరమైన కారణంగా నీకు సంతానం కలుగలేదు. దీప ఇంటికి వస్తే నీకు సంతతి నిలుస్తుంది అని చెప్పడం వలన దీపను ఇంటికి తీసుకుని వచ్చాడు. తనకు వయసు మీద పడుతుంది, దీనికి దిక్కు లేకుండా పోతుంది అని అమ్మమ్మ బాధపడుతున్న సమయంలో దీపను చదివించాలి అనే నెపంతో దీపను వినయ్ వచ్చి తీసుకుని వచ్చాడు. ఆ కొద్ది రోజులు సూర్య దీపని బాగానే చూసుకుంది. స్వామీజీ చెప్పినట్టే దీప ఇంటికి వచ్చిన తరువాతనే వినయ్ సూర్యలకి కొడుకు కూతురు 2 పిల్లలు కలిగినారు. పిల్లలు పుట్టిన తరువాత దీప పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. దీప తన కొడుకు కూతురే కదా అనే జాలి దయ కూడా లేదు. కనీసం తల్లి లేని పిల్ల అనే జాలి కూడా చూపించేది కాదు నాయనమ్మ. దీపం ముడితే మాసే బొమ్మల ముద్దుగా అందంగా ఉంది. శనిగొట్టుది, దరిద్రపుదాన, తల్లిని మింగినదాన్ని పిలిచేది. దీప తల్లి సీతకు తోడు పుట్టిన వారు ఎవరూ లేకపోవడం వల్ల దీపను ఎంత హింసించినా అడిగే దిక్కు లేకుండా పోయింది. దీనికి తోడు సవతి తల్లి పోరు. ఆవిడను చూస్తేనే వణికిపోయేది. సీత ఇంట్లో ఏదైనా వస్తువు ముట్టుకున్న అంటరాని రోగం ఉన్నవారు ముట్టినట్టు ఫీల్ అయ్యేవారు. డెటాల్ వేసి క్లీన్ చేసేవారు. కనీసం హాల్లోకి వచ్చేకి కూడా అర్హత లేదు. తనకి పనిపిల్ల కన్నా హీనంగా చూసేవారు. వానరాని పిడుగులు పడని బయట వరండాలో చింకిచాప పైన చలికి ముదురుకుని పడుకోవాల్సిందే. అంత హీనంగా చూస్తున్న తండ్రి ఏనాడు ఇది తప్పు, అది కూడా నా కూతురు అని కూడా ఒక్క మాట కూడా సూర్యకి చెప్పిన పాపాన పోలేదు. తండ్రిగా తాను కూడా దగ్గరకు చేరదీసే ఓదార్పునిచ్చేవాడు కాదు. చుట్టుపక్కల వారు ఇది గమనించి అమ్మమ్మకు సమాచారం అందించారు. ఆవిడ వచ్చి దీపని మరోసారి తీసుకుని పోయింది. ఎవరి ప్రేమకు నోచుకొని దీప ఒంటరితనంను అలవాటు మార్చుకుంది. చదువే లోకంగా మార్చుకుని చదువుకోసాగింది. దురదృష్టంలో అదృష్టం ఏంటంటే స్కూల్ ఫీజులు మాత్రం వినయ్ కట్టేవాడు. నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారో అని కట్టినాడు గాని ప్రేమతో మాత్రం కాదు. కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్టుగా చూస్తుండగానే దీపను 20 సంవత్సరాలు వచ్చాయి. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగా కార్తీక్ పరిచయం అయ్యేనాడు.
బాగా డబ్బున్న అబ్బాయి, అమ్మాయి అయినా ఎలాంటి చెడు అలవాట్లు లేవు. టాప్ ర్యాంకర్ అని గుడ్ నేమ్ ఉంది. దీప కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుండి తనని గమనిస్తూ వచ్చాడు. అమ్మాయి అంటే అలా ఉండాలి అనుకున్నాడు. అనుకువ, తెలివితేటలు, అందరిలో కలిసిపోవడము, సమస్యను పరిష్కరించుకునే చొరవ, ధైర్యం, తనకు తగిన జోడీ అనుకున్నాడు దీప. అనుకోకుండా ఒకరోజు టౌన్లోకి తనకి అవసరమైన వస్తువులు తెచ్చుకోవాలని వార్డెన్ పర్మిషన్తో బయటికి వచ్చింది. పర్స్ మర్చిపోయి బస్సు ఎక్కింది. టికెట్కు చిల్లర లేదు. గమనించి బస్ దిగేసింది. బస్సు 3 కిలోమీటర్ల దూరంలో దిగింది. నడవడం తప్ప మార్గం లేదు. వెళ్తుంటే కార్తీక్ చూసి బైక్ ఆపి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగి, అభ్యంతరం లేకపోతే డ్రాప్ చేస్తానని అడిగాడు. కొద్దిసేపు ఆలోచించి పర్స్ మార్చిపోయాను, విషయం చెప్పి హాస్టల్ దగ్గరకు వెళ్ళాలి అంది. నాకు ఏమీ తోచక ఇలా వచ్చాను. టౌన్లోకి తీసుకుని వెళ్తాను. నీకు కావాల్సినవి షాపింగ్ చేయి. హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను కదా, అప్పుడు అమౌంట్ ఇవ్వచ్చు అని చెప్పాడు. సరే అనుకుని ఇద్దరూ కలిసి షాపింగ్ చేసిన తరువాత పక్కనే ఉన్న హోటల్లో లంచ్ చేసి హాస్టల్కి వెళ్ళారు. దీపలోనికి వెళ్ళి అమౌంట్ తీసుకుని వచ్చి చూస్తే కార్తీక్ అక్కడ లేడు. సరే కాలేజ్లో ఇవ్వచ్చు అనుకుని లోనికి వెళ్ళింది. నెక్స్ట్ డే కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్నతో దీప హాస్టల్ దగ్గరికి వచ్చాడు. దీపను చూసి వారికి చాలా సంతోషమైంది. బంగారు బొమ్మలా ఉంది, చిదిమి దీపం పెట్టొచ్చు అంటూ మురిసిపోయారు. మా కోడలిగా చూసుకోవాలి అనుకుంటున్నాం, నీ అభిప్రాయం తెలుసుకోవడానికి వచ్చామని చెప్పారు. దీప తన కుటుంబ పరిస్థితి వివరించి మరొకసారి ఆలోచించుకోమని వారికి చెప్పింది. దీప దగ్గర అడ్రస్ తీసుకుని దీప అమ్మమ్మ కలిసి వారింటి కోడలిగా చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి ఒప్పించారు. దీప అమ్మమ్మ చాలా సంతోషంగా పెళ్లికి ఒప్పుకుంది. తాను బ్రతికి ఉండగా ఒక అయ్య చేతిలో పెడతానో లేదో అని లోన మదన పడేది. ఇప్పుడు ఏకంగా గొప్పింటి సంబంధం కుదరడంతో ఆమెకి మాటలు రావడం లేదు. దీప తండ్రికి విషయం చెప్పి పెళ్లి ఫిక్స్ చేశారు. దీపా కార్తీకులకు పెళ్లికి తండ్రి లేకపోయాడు. అతడు లేని లోటు ఎక్కడా కనిపించకుండా గ్రాండ్గా పెళ్లి చేశారు. దీప అదృష్టంను చూసి సవతి తల్లి ఓర్వలేకపోయింది. దీపకన్నా గొప్పింటి సంబంధం తన కూతురుకు తేవాలనుకుంది. కార్తీక్ దీపతో పాటు దీప అమ్మమ్మను వారితో పాటు వారింటికి తీసుకుని వెళ్ళారు. దీపను అపురూపంగా చూసుకుంటున్నారు. చిన్నప్పుడు ఏ ప్రేమనైతే కోల్పోయిందో ఆ ప్రేమ అత్తయ్య మామయ్యల రూపంలో తనకి తిరిగి దొరికింది. నా జీవితానికో వెలుగునిచ్చావు. ఇంతటి అదృష్టాన్ని ఇచ్చిన కార్తీక్ని చూసి కళ్ళల్లో నీళ్లు రాగా ప్రేమతో హత్తుకుంది. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నా ఊపిరి ఆగే వరకు నీ ప్రేమకు నాకు కావాలి. నా చెయ్యి ఎప్పటికీ వదలువుగా అంటూ కార్తీక్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఇది కల కాదుగా అని గిల్లి చూసుకుంది. ఇది కల కాదు, నిన్ను ఎప్పటికీ వదులుకోను. నా ప్రాణం నువ్వైనప్పుడు నిన్నెలా వదులుకుంటాను అంటూ దగ్గరకు తీసుకున్నాడు. దీప అదృష్టం చూసి అమ్మమ్మ కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు వచ్చాయి. తన కూతురు బాధ చూడలేక దీప తల్లే కార్తీక్ని పంపించింది ఏమో అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. వారి ప్రేమకు సాక్ష్యంగా ఆ ఇంట వారి మధ్యకు బుల్లి పాపాయి వచ్చింది. మీ అమ్మ నీ కోసం తిరిగి వచ్చింది అంటూ పాపాయికి సీత అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు దీప ఒంటరిది కాదు, తన చుట్టూ అందరూ ఉన్నారు. వినయ్ దీప తండ్రి అందుకోలేనంత ఎత్తులో ఉంది. దీప ఇప్పుడు బిజినెస్ చేస్తానంటూ పెట్టుబడులు పెట్టి లాస్ తీసుకుని వచ్చాడు. దీప తమ్ముడు సవత తల్లి కొడుకు నడి రోడ్డుపైకి తీసుకొచ్చాడు. కూతుర్ని పెద్ద కోటేశ్వర్లు అని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వలేరు అని తెలుసుకుని పెట్రోల్ పోసి చంపేసినారు. ఆత్మహత్యగా క్రియేట్ చేసి తప్పించుకున్నారు. వారి చిన్న పాపాయి అమ్మమ్మ తాతయ్యలతో పెరుగుతుంది. ఇప్పుడు సూర్య ఇంట్లో సేమ్ దీప జీవితం తిరిగి పునరావృతమైంది. సూర్య కొడుకు కోడలు సూర్యుని పిల్లలతో బయటికి తోసేశారు. దీప అమ్మమ్మ ఎంత బాధపడిందో ఇప్పుడు సూర్య కూడా మనమరాల్ని చూసి కన్నీరు కారుస్తుంది. దీపను బాధ పెట్టినందుకు దేవుడు సూర్యకి ఇలా శిక్ష వేశాడు. మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.